కొంతమంది మాట్లాడుతుంటే బాధితులు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటుందంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు ట్యాక్స్ కట్టాలంట. హరీష్ రావు ట్యాక్స్ అంటే అప్పుడేమో ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరంలో దోచుకున్నది, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒక చర్చ అయితే, ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లు చేస్తారో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇదే హౌస్లో క్రషర్ ఇష్యూను తెర మీదకి తెచ్చి బంబాట్ చేసి పూర్తిగా బావబొమ్మర్దులు మొత్తం డ్రామా రక్తి కట్టించి అందరిని పిలిచి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి తీసుకున్నాడు. దానికి మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు రవీంద్రరావు గారిని వాడింటాడు. ఇక సంపాదన తప్పితే మీ బతుకు ఇంకొకటి లేదా అరబాబు? నాకు అర్థం కాదు. ఏం బతుకులు మీవి? ఇక తెలంగాణను పీల్చి పిప్పి చేస్తే ఇంకా కూడా వదలరా ఇక తెలంగాణ? పొద్దుగాల బావ అయితే సాయంత్రం బామ్మాలి, మధ్యన నేనున్నా అని అక్క వస్తుంది. ఆమె ఎటో తెలియదు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటా. ఆయనే ఇంట్లో బండి ఫీలర్ దొరుకుతుంటాడు. తెలంగాణకు మీ పీడ విరగడైంది, మీ శని పోయింది అనుకుంటే దరిద్రులారా ఇప్పుడు మొత్తం మళ్ళా దోచుకునేది ఇప్పటికీ మీరే. మళ్ళా ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరడం. ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు, ఈ అంశం మీద సరే నీకేందంటే ప్రాపగండా, హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, ఆర్ఎండ్బిలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆ మినిస్టర్ దగ్గర ఇదవుతుంది, ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నా నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా తెలుసుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవమో. ప్రాపగండా టీములతో తయారు చేసిన సమాచారాన్ని నువ్వు నీ బామ్మార్ది రోజు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రచారం కోసం చేసి మీ అస్తిత్వం కోసం, మీ బతుకు కోసం, రాజకీయ బతుకు కోసం చేస్తున్న ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏం అనిపించాలి. మా వాళ్ళు 3-4 పేజీలు రాసిచ్చిన దాంట్లో మా వెంకట్ కొన్ని చెప్పింది. కానీ నేను అంటున్నా కేటగరికల్గా ఈ అంశంలో హరీష్ రావు దమ్ముంటే, హరీష్ రావు చేసిన కామెంట్స్ మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద చర్చకు రావాలి. అంటే మీలాంటి దరిద్రులు ఉన్నారని తెలిసినాక కూడా తప్పెట్లా చేస్తాం రా నాయన? మీరు లేని దగ్గరనే క్రియేట్ చేస్తారు. మీరు ఎట్లా తయారైన మీరు మూమెంట్ నుంచి అంటే బ్లాక్మెయిల్ అనేది మీకు ఒక ఏమనాలి దాన్ని, కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యే అనుకుంటే కొడుకట్నే తయారైండు, వాళ్ళ అల్లుడట్నే తయారైండు, అక్కట్నే తయారైంది. ఇప్పుడు కొత్తగా చిన్నగా టర్న్ తీసుకుంటుంది. ఈ నలుగురు నిజంగా మీరు చేసే ప్రతి చర్య వెనుక ఆర్థిక లాభం మాత్రమే చూస్తారు. ఇప్పుడు ఈ దీంట్లో నేను అంటున్న ఈ టెండర్ల విషయంలో ఏ అంశం మీద ఇప్పుడు వాళ్ళు వేసిండ్రు, ఒక ఆయన 25% వేస్తాడు, ఒక ఆయన 30% వేస్తాడు, వాళ్ళ ఇష్టం. లేకపోతే ఒక ఆయన 5% వేస్తాడు, ఒక ఆయన 10% వేస్తాడు. ఫైనలైజ్ చేసేది అకార్డింగ్ టు నామ్స్ కదా. మరి దానికి అప్పుడే మీకు ఇది ఫైనలైజ్ అయిందని, దీంట్లో 5,000 కోట్లు వచ్చినాయని, దీంట్లో 10,000 కోట్లు ఏదో చేయబోతుందని చెప్పిన సన్నాశివుడు నీకు నువ్వే అనుకుంటున్నావా? దానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు, ఓ పెద్ద ఎత్తున అసలు మొత్తం ఆడేది కూలిపోతుంది అన్నట్టుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఇది మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు, బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు, ఎంత వస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిన మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో, నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన్ని. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాప నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలుసుగా తీసుకున్నాను. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి. ఎప్పుడు బీజేపీకి పోతాడని భయం, లేకపోతే ఎప్పుడు ఎటు పోతాడనే భయం.
దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు? ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు, కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త హరీష్. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు ఏందో. రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటూ మొన్ననో చూసిన నేను 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి అంటే? మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరూ కలిసి చేసిన దాని మీద ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిండ్రా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఇంకొక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతిదీ మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు, ఏదైనా ఏ పథకమైనా. అంటే ఏంది? ఆ రోజేమో వాళ్ళు 2500 పెడితే మనం 3000 పెడదాం, వాళ్ళు 5000 పెడితే మనం 6000 పెడదాం, ప్రతి పథకం అన్నింటిలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా? ఆ రోజు మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుకు పోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడి మీకు దరిద్రులని నేను అంటున్నా. సర్వం సంఖనాకిచ్చి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం? అంటే ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళ మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రగిలించి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించింది కదా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు, ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలు బెదిరించారో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా, కనీసం పీసినాశి వాళ్ళ కన్నా ఇన్ని పైసలు వస్తే ఇక చాలనుకొని కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళని సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే, ఇంకా బ్లాక్మెయిల్ దందానే. ఇది తెలంగాణ సమాజం సహించది. హరీష్ రావుని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావునే కాదు, ఈ ఇద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. రోజుకొకటి ఆడ పెట్టి రావాలి. ఊరికినే వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కార్ పెట్టి రావాలి. అట్లా నటిస్తున్నారు వీళ్ళు. పైగా పని చేసేటోళ్ళ మీద అబాండాలేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసేటోళ్ళ మధ్యన ఏంది పొరపచ్చాలు తీసుకురావడం, ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ టైపు మానుకోండి మీరు ఫస్ట్. మీ బాస్ ఏమో ఆయన ఎవరైనా పోతే నాకేంది, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మీరు టీఆర్ఎస్ను సంకనాడికి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయాలంటే వాళ్ళు ఇచ్చారు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యాడు, వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు, లేదంటే కేసీఆర్ అండ్ కో. కేసీఆర్ అండ్ కోలో ఒక కో ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో కో ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇలా ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే
దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నువ్వు నిరూపించుకో. చర్చకు రారేళ్ళు వీళ్ళు అంతా. ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రారు వీళ్ళు, టీవీ డిబేట్లకు కూడా రారు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు. ఎక్కడైనా కూర్చుందామంటే రారు. ఒకరోజు వచ్చిండు ఆయన కేటీఆర్ ఆడ కూర్చొని ఇక్కడికి రారని మనం ఆ రోజు ఈడ ఉన్నాం, సెల్ఫీలో ఉన్నాం. ప్రచారం కోసమే పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ను మరింత కాపాడుకోవడానికి ఆయన రాట్లేడు, వచ్చిన నడుస్తలేదు. మొన్న ఏదో జగిత్యాల మీటింగ్ పెడితే ఇక అంతేనంటావా అనేసరికి పాపం కాకాది పవర్ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించుకోవాలంటే అని ఇప్పుడు ఈ పోటీలలో పరుగు పందెం పోటీలు ఉన్నట్టుగా వీళ్ళిద్దరు కొట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనంటున్నా హ్యామ్ రోడ్ల విషయంలో ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, మిగతా 60% నిధులు బ్యాంకు నుంచి లోన్ ఇస్తున్నది. రుణాన్ని 90 ఇన్స్టాల్మెంట్లలో 15 ఏళ్ల పాటు చెల్లిస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. ఇప్పుడు R&B రోడ్లు ఉంటాయి, పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి, ప్రధానమంత్రి సడక్ యోజన ఉంటాయి. ఇట్లా రకరకాల రోడ్లకు రకరకాల విధి విధానాలు ఉంటాయి. అది నీకు తెలియక కాదు, ఏదో మళ్ళీ R&B దాని మీద కొంచెం మళ్ళీ నడుపుకుంటే కొన్ని రోజులు నడుస్తుందనే ఉద్దేశంతో. కానీ వాటికి అన్నిటి కూడా దేనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ల యొక్క విధానాలకు స్టేట్ గవర్నమెంట్ల విధానాలకు కూడా తేడా ఉంటుంది. హ్యామ్ రోడ్స్ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్. దానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నదంటే కాంట్రాక్టర్ల కాడ తీసుకుంటున్నాను అంటున్నాను నేను. ఇలాంటి తోకా లేని తలకాయ లేని ఈ విమర్శలన్నిటి కూడా మేము ఈరోజు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వల్ల మీకేమో పని పాట లేదు, పొద్దుగా లేస్తే ఇవ్వాలి ఏం సమయం. ఇప్పుడు మన ఏమంటాము, రోజుకొక దందా చేసుకోవడానికి ఒక అంశాన్ని పట్టుకోవాలి, దాని మీద చర్చ నడపాలి, దాని మీద ఎంత వస్తుందో అంత చూసుకోవాలి, సాయంత్రానికి మళ్ళీ ఎంత గిరాకీ వస్తే అంత. కాబట్టి గతంలోనే చెప్పినాం బ్లాక్మెయిల్ రావు గారు, మీరు బ్లాక్మెయిల్ చేయాలంటే కూడా నడవదు. నేను అంటున్నా ఎవరైనా వీళ్ళ బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తే పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళతో ఏం అయ్యేది కాదు. అది మేము చేస్తాము, దీని మీద కొట్లాడతాము, మీకు వస్తుంది, బాగా వస్తుంది, మాకేమో నీరంటే పట్టించుకోకండి. వీళ్ళను బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక ఆయనకు బాగానే కోట్ల రూపాయలు వస్తాయట నెలకు రెంట్లు, ఒక ఆయనేమో భూముల మీద బినామీలతో వస్తాయట. ఆ పేర్లన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి, చూద్దాం. కానీ రాజకీయం చేసేటప్పుడు ప్రజల గురించి, ప్రజా బాగు గురించి ఆలోచించాలి తప్పితే నీ వ్యక్తిగత ఆర్జన గురించి ఆలోచించొద్దని నేను హరీష్ రావుకు హితవు చెప్తున్నా. ఎందుకు హితవు అంటే ఇక మనోడు సూచనలు ఇట్లాంటి దాటిపోయింది. ఇక ఏమంటారు కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిన హరీష్ రావును మనం మార్చలేము. కాబట్టి ఆయన బ్లాక్ దందా లేదో అన్ని బయటికి చెప్తేనే సెట్ రైట్ అవుతుందేమో చూద్దాం, లేకపోతే ప్రజలే చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి ఇప్పటికీ నేను అంటున్నా ఏదైనా చెప్పితే వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తున్నా. కానీ నీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంట్రాక్టర్లకు లేదు. ఈ హరీష్ రావు ట్యాక్స్ను ఎవరు కట్టకండి. వీళ్ళు ప్రతిపక్షంలో చేస్తున్న ఈ దందాల భాగవతం భవిష్యత్తులో బయట పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు హరీష్ రావు కాడ ఆధారం తీసుకొని రమ్మని ఈయనే కూర్చుంటాం. హరీష్ రావు కాడ రేట్ లేదు, ఒక 10 రోజులు, ఒక 5 రోజులు. దట్స్ వాట్ నేను అది చెప్పిన కదా. ఓపెన్గా టెండర్ కూడా చారి గారు మరి మాట్లాడతారని అంటే మరి ఆయనకి ఎవరు చెప్పిండో కన్ఫర్మ్ అవుతుందని చెప్పి ఏమైనా R&B మినిస్టర్ చెప్పిండా, లేకపోతే ఆఫీసర్ ఎవరైనా చెప్పిండా? ఎవరికి వేసిన వాళ్ళు చెప్పి వేసిన వాళ్ళు వేస్తారు. 25% వేస్తారు, ఒక 30% కూడా వేస్తాడు. అది ఫైనల్ కాదు కదా, గవర్నమెంట్ కదా దాన్ని ఫైనల్ చేసేది. బ్లాక్మెయిల్ చేస్తున్నది వాళ్ళు. పైగా మీ సంగతి చూస్తాం, అధికారులను వదలం హరీష్ రావు అంటాడు. ఏంది నువ్వు వదిలేది, పీకేది ఏంది నువ్వు చేసేది? అధికారులను బెదిరించడం అనేది చేతగాని దద్దమ్మలు చేసే పని. మీరు బెదిరిస్తేనే పాపం ఇవాళ కొంతమంది జైలుకు పోవాల్సి వస్తుంది, కొంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ని కేసులలో వాళ్ళను వద్దంటే కూడా ఇరికిచ్చేసి
కాబట్టి అధికారులు వీళ్ళు చెప్పే ఈ పిచ్చి ప్రేరేపణలు పట్టించుకోకండి. ఎందుకంటే నిజాయితీగా మీరు పనిచేయండి. మిమ్మల్ని ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం లాగా తప్పులు చేయమని ఈ ప్రభుత్వంలో పెద్ద రేవంత్ రెడ్డి గారైనా మంత్రులు ఎవరైనా కూడా చెప్పరు. వాళ్ళేమో పనిగట్టుకొని పాపం ఆ మురళీధరరావు గారు ఆయన అవినీతి చేయాలంటే కూడా ఆలోచించే మనిషిని తీసుకుపోయి అవినీతి దాంట్లో పెట్టి జైల్లో పెట్టిండు. ఎన్నో సుదీర్ఘ ఏళ్ళ చరిత్ర ఉంది ఆయనకు వర్క్ మీద. నేను అప్పుడప్పుడు మాకు కలుస్తుంటాడు పార్కులో అక్కడిక్కడ వాకింగ్లో. అట్లాంటి వాళ్ళని కూడా అరవింద్ రావును ఇట్లా పోతే ఇంకా ఎంతమంది మీ బాధితులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లే వస్తాయేమో. వీళ్ళు ఎవరెవరిని చేసిందేమంటే అయ్యా తొందరలో ఛార్జ్ షీట్ వేసినట్టుంది కదా. పని కావాలంటే ఫోన్ చేయాలి, బెదిరియాలి. ఇదకపోతే అలా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఏమన్నా సీక్రెట్ ఉంటే ఇప్పుడు చేస్తావా చేయాలి. ఇదే కథ కదా వీళ్ళు చేసింది. ఈ ప్రభుత్వం మీద కూడా అట్నే చేస్తా అంటే మీకు రాజకీయ సమాధే తథ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆరోపణలు ఇప్పుడు నేను ఒక నవీన్ రావు ఎపిసోడ్ను నేను కానీ వెంకట్ గారు కానీ అన్నాము. చలో కాలేదు అని చెప్పాలి కదా, అట్లీస్ట్ జరగలేదు అని చెప్పాలి కదా. ఎంత ప్రజాధనం ఇక్కడ అసెంబ్లీలో ఒక రోజుకు కోట్ల రూపాయల ప్రజల ధనం వినియోగించి పెడుతుంటే మీకు ట్రెండింగ్ కోసం, మీకు లాభాల కోసం అసెంబ్లీని వాడుకుంటారా దరిద్రులారా? ఇంతకంటే హీనమైన బతికింకేమైనా ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గమైన బతికింకేమైనా ఉంటుందా? నేను గతంలో కూడా చెప్పిన తెలంగాణ రావాలని కేసీఆర్కి ఎంత ఉన్నదో ఆయన మధ్యలో ఏముందో మాకు తెలుసు. జేఏసీ నాయకులుగా ఏ జంక్షన్లో ఏమేమి ఎట్లా ఆయన ఎస్కేప్ అయిందని మాకు తెలుసు. అది ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ నమ్మిన తెలంగాణ ప్రజలను వంచింది కేసీఆర్. అదే జాతి పుత్రరత్నాలుగా అల్లుడు రత్నాలుగా వీళ్ళు తయారైంది. తెలంగాణ అంటే ప్రేమ ఉంటే కనీసం తెలంగాణ రాష్ట్రంతోనే తీసేసారు. భారత రాష్ట్రంతోనే భారతదేశాన్ని దోచుకోవడానికి పోయిండ్రు. ఆడ కానియలే నేనే ఉన్నాం అన్నాడు మోడీ. నేనున్నాక నువ్వెందుకు రైట్కి వచ్చాను. మళ్ళా వెనుకకు వస్తుంది. మళ్ళీ ఈడికొచ్చి మళ్ళా శుద్ధపూసలు లెక్కలు చెప్తా ఉన్నారు. మేమేదో మంచి నాయకులం అనేటట్టుగా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం కాదు, బండకేసి బాధిండ్రు, జీరోకు తెచ్చిండ్రు ఎంపీలలో. అయినా కూడా నవ్విపోదురు కాక నాకేంటి. కాబట్టి ఇలాంటి నా సిగ్గు నా లజ్జ లేకుండా వ్యవహరించడం బంద్ చేయండి అని చెప్పి ఇద్దరికి బావబొమ్మార్దులకు, మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే బిల్లా రంగాలకు హితవు లాంటి హెచ్చరిక.